నువ్వు మూలసంపు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నా వల్లైతే కాదమ్మా, నేను నావ దాటించలేని చెప్పేసి జాలాన్ని అమ్మవారిని ఈ విధంగా అంటున్నాడు. నేను అలసిపోయినాను స్వామి, నువ్వు నావ దాటించడంలో మరి నా భక్తులు నా కోసం వెయిట్ చేస్తారు, నేను ఎలాగైనా సరే వెళ్ళిపోయారని చెప్పి అమ్మవారు అడుగుతున్నానండి. అయినా సరే ఆ మానవుడు కనికరించట్లేదు. నేను ఎంత చెప్తున్నా సరే జ్ఞానానికి అర్థం కావట్లేదు. ఇంకా నా విశ్వరూపం తనకు చూపించాలని చెప్పేసి అమ్మవారు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను తెలుసా విజయవాడ దొరికింది అని అనేసరికి జాలానికి ఇప్పటి వరకు మారు విషయంలో అమ్మవారితో మాట్లాడాడు. ఇప్పుడు అమ్మవారిని నిజరూపం కనిపించగానే ఎవరికైనా ధైర్యం సరిపోతుంది స్వామి? సరిపోదు. ఇప్పుడు అమ్మవారిని ఏ విధంగా ప్రాధాన్యపడుతుందని జాలన్నా స్వామి, పాడేటప్పుడు మీరు సైలెంట్ గా వింటే నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది, మీరు మాట్లాడుకుంటే అర్థం కాదు. ఎప్పుడైతే అమ్మవారు ఈ విధంగా చెప్పారో జాలన్న భయపడి అమ్మా తను క్షమించని చెప్పి ఏ విధంగా ప్రాధాన్యపడుతున్నాడంటే 2 చేతులు జోడించండి స్వామి, 2 చేతులు జోడించాలి అందరూ కూడా. అమ్మవారికి చెప్పి మొత్తం మీద అయితే అమ్మవారిని మూలజంప గ్రామానికి తీసుకొచ్చారు స్వామి. ఇంద్రకీలాద్రి నుంచి మూలజంప అమ్మవారు వచ్చిన తర్వాత మన ఆడమాత అందరూ కూడా కలిపి అమ్మవారికి గజ్జల సవారీ కట్టారంటండి. మన గ్రామంలో దుర్గంతలు కలగబడతారు, దుర్గా భవాని మాత కూడా కట్టారండి. దుర్గమ్మ గజ్జల సవారీ ఇంద్రకీలాద్రి నుంచి వచ్చిన అమ్మవారు గజ్జల సవారీ అవుతుంటే మరి పూజకు వచ్చిన స్వాములు భవానీలు చూడడానికి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారికి ఎప్పుడైతే గజ్జల సవారీ అవుతున్నారో వాళ్ళందరికీ మనసు పులకరించి వారు కూడా అమ్మవారికి ఈ విధంగా సరగా చెప్తున్నారు స్వామి. తక్కతిమ్మితాం దుర్గమ్మ